అమరకోశంలో రెండవ కాండంలో 5వ వర్గము సింహాది వర్గం అంటారు. ఇది 116వ శ్లోకం మధ్యలో నుంచి మొదలవుతుంది. సింహో మృగేంద్ర పంచాస్యో హర్యక్ష కేసరీ హరి. 117 అధిక పాఠం. కంఠీరవో గజరిపు పింగదృష్టిర్మృగాధిప. అధిక పాఠం అయిపోయింది. 117. శార్దూల ద్వీపినౌ వ్యాఘ్రే తరక్షుస్తు మృగాదన వరాహ సూకరో ఘృష్టి కోల ప్రోతి కిరిహికిటి. 118. ధన్స్ట్రీ ఘోణి స్తబ్దరోమా క్రోడో భూదార ఇత్యపి కపి ప్లవగ శాఖామృగ వలీముఖా. 119. మర్కటో వానర కీశో వనౌకా అథ బల్లుకే వృక్షాచ్ఛ భల్లుకా గండకే ఖడ్గ ఖడ్గినౌ. 120. లులాయో మహిషోవా హద్విషత్కా సరసైరిభా స్త్రియాం శివా భూరిమాయు గోమాయు మృగధూర్తకా. 121. శృగాల వంచక క్రోస్టు ఫేరు ఫేరవ జంబుకా ఓతుర్బిడాలో మార్జారో వృషదంశక ఆఖుబుక్. 122. త్రయో గౌధేర గౌధార గౌధేయా గోధికాత్మజే స్వావిత్తు శల్యస్థల్లోమ్ని శలలీ శలలం శలం. 123. వాతప్రమీర్ వాతమృగ కోకస్త్వీహా మృగో వృక మృగే కురంగవాతాయు హరిణాజినయోనయ. 124. ఐణేయమేణ్యాశ్చర్మాద్యమేణ స్యైణ ముభేత్రిషు కదలీ కందలీ చీన చమూరు ప్రియకావపి. 125. చమూరుశ్చేతి హరిణ అమీ అజినయోనయ కృష్ణసార రురుణ్యంకు రంకు శంభర రౌహిషా. 125. గోకర్ణ పృషతైణర్స్య రోహితాశ్చ మరోమృగాః గంధర్వ శరభో రామశ్రుమరో గవయస్యసః. 227. ఇత్యాదయో మృగేంద్రాద్యా గవాద్యాః పశుజాతయః. అధిక పాఠం. అధోగంతాతు ఖనకో వృకః పుంధ్వజ ఉందురః. అధిక పాఠం అయిపోయింది. ఉందురూష్మికో అప్యాఖుర్గిరికా బాలమూషికా. 228. అధిక పాఠం. చుచుందరీ గంధమూషి దీర్ఘదేహీతు మూషిక. అధిక పాఠం అయిపోయింది. సరట కృకలాసస్యాన్ ముసలి గృహగోధిక. 229. లూతా స్త్రీ తంతువాయోర్ననాభ మర్కటకా సమాహ నీలంగుస్తు క్రిమి కర్ణజలూకా శతపద్యుభే. 230. వృశ్చిక శూకకీటస్య దళిద్రోణౌ తు వృశ్చికే పారావత కలరవ కపోతో అథ శశాదన. 231. పత్రీ స్యేన ఉలూకస్తు వాయసా రాతిపేచకౌ. అధిక పాఠం. దివాంధ కౌశికో ఘూకో దివాభీతో నిశాటన. అధిక పాఠం అయిపోయింది. వ్యాఘ్రాటస్తు భరద్వాజ కంచిరీటస్తు కంచన. 232.
లోహపృష్టస్తు కంకస్య తథ చాష కికీదివిః కళింగభృంగ ధూమ్యాట అథస్య చతపత్రకః 233 దార్వాఘాటో అథ సారంగః స్తోకక చాతక సమాః కృకవాకుస్తామ్రచూడః కుక్కుటశ్చరణాయుధః 234 చటకః కలవింకస్యాస్తస్య స్త్రీ చటకాతయో పుమపత్యే చాటకైరః స్థ్యపత్రే స్త్రియపత్యే చటకై వసా 235 కర్కరేటు కరేటు స్యాత్ కృకణః క్రకరౌ సమౌ వనప్రియః పరభృతః కోకిలః పికః ఇత్యపి 236 కాకేతు కరటారిష్ట బలిపుష్ట సకృత్ ప్రజాః ద్వాంక్షాత్మఘోష పరభృద్ బలిభుగ్వాయసా అపి 237 అధిక పాఠం చిరజీవీ చైక దృష్టిర్మౌకులి పికవర్ధనః 237లో అధిక పాఠం అయిపోయింది. ద్రోణ కాకస్తు కాకోలో దాత్యూహ కాలకంఠకః 238 ఆతాయి చిల్లౌ దాక్షాయ గృధ్రౌ కీరశుకౌ సమౌ క్రం క్రౌంచో అథ బకః కహ్వ పుష్కరాహ్వస్తు సారసః 239 కోకశ్చక్రః చక్రవాకో రథాంగౌ వయనామకః కాదంబః కలహంసస్య ఉత్క్రోశ కురరౌ సమౌ 240 హంసాస్తు శ్వేతగరుత చక్రాంకా మానసౌకసః రాజహంసాస్తు తే చంచుచరణైః లోహితైః సితాః 241 మలినైర్మల్లికాఖ్యాస్తే ధార్తరాష్ట్రాస్ సితేతరైః శరారిరాటిరాడిశ్చ బలాకా బిసకంఠికా 242 హంసస్య యోషిద్వరట సారసస్యతు లక్ష్మణ జతుకా అజినపత్రా స్యాత్ పరోష్ణీ తైలపాయికా 243 వర్వణ మక్షికా నీలి సరఘా మధుమక్షికా పతంగికా పుత్తికా స్యాత్ దంస్యస్తు వనమక్షికా 244 దంసీ తజ్జాతిరల్పాస్య గండోళీ వరటాద్వయోః భృంగారీ చీరుకా చీరీ ఝిల్లికా చ సమాయిమాః 245 సమా పతంగశలభౌ ఖద్యోతో జ్యోతిరింగుణః మధువ్రతో మధుకరో మధులిన్ మధుబాలినః 246 ద్విరేఫ పుష్ప లిడ్భృంగ షట్పద భ్రమరాలయః అధిక పాఠము ఇందిందిరశ్చంచరికో రోలంబో బంభరశ్చ సహ 247 మయూరో బర్హిణో బర్హి నీలకంఠో భుజంగభుక్ శిఖావల శిఖీ కేకీ మేఘనాదానులాస్యపి 248 కేకా వాణీ మయూరస్య సమౌ చంద్రకమేచకౌ శిఖా చూడా శిఖండస్తు పించి బర్హే నపుంసకే 249 ఖగే విహంగ విహగ విహంగమ విహాయసః శకుంతి పక్షి శకుని శకుంత శకునద్విజాః 250
పతత్రి పత్రి పతగ పతత్ పత్రర రథాండజాహ నగౌకో వాజి వికిర వివిష్కిర పతత్రయ 252 51 నీడోద్భవ గరుత్మంతః పిత్సంతో నభసంగమాః తేషాం విశేషా హారీతో మద్గుః కారండవః ప్లవః 252 తిత్తిరిః కక్కు ఫోలావో జీవం జీవశ్చ కోరకః కోయస్టి కష్టిటిభకో వర్తకో వర్తికాలయః 253 గరుత్పక్షచ్ఛదాః పత్రం పతత్రం చ తనూరుహం స్త్రీపక్షతిః పక్షమూలం చంచు త్రోటి రుభే స్త్రియౌ 254 ప్రడీ నోండీన సండీన నేతాః ఖగగతి క్రియాః పీసీ కోశోద్విహీనేండం కులాయో నీడమస్త్రియాం 255 పోతః పాకో అర్భకో డింబః పృథుకః శావకః శిశుః స్త్రీపుంసౌ మిథునం ద్వంద్వం యుగ్మం తు యుగలం యుగం 256 సమూహ నివహ వ్యూహ సందోహ విసరవ్రజాః స్తోమౌఘ నికరవ్రాత వార సంఘాత సంచయాః 257 సముదాయ సముదయ సమవాయశ్చ యోగణః స్త్రియాం తు సంహతిర్బృందం నికురంబం కదంబకం 258 బృందభేదాః సమైర్వర్గః సంఘసార్థౌ తు జంతుభిః సజాతీయైః కులం యూథం తిరశ్చాం పున్నపుంసకం 258 పశూనాం సమజో అన్యేషాం సమాజో అథ సధర్మిణాం స్యాన్ నికాయః పంచరాశి తూత్కరః కూటమస్త్రియాం 259 260 కపోత శౌక మాయూర తైత్తిరాదీని తద్గణే గృహాసక్తాః పక్షిమృగాశ్చేకాః స్యుః గృహ్యకాశ్చతే ఇది సింహాదివర్గం.